రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సంపద నాయకుని, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని. మేమెప్పుడు మా గొంతు ఎప్పటికీ ప్రజల తరఫునే ఉంటుంది. ఇవాళ మీడియా సమావేశం పెట్టడానికి ఈ కళ్యాణి హాస్టల్ దగ్గర రావడం గల ఒకే ఒక్క కారణం, మహారాష్ట్ర నుంచి ఒక అమ్మాయి బతుకు తెరువు కోసమని జాబ్ గురించి అని ఈ కళ్యాణి హాస్టల్లో ఉంది. ఈ హాస్టల్ ఓనర్ అకారణంగా అమ్మాయి పైన జుట్టు పట్టుకొని కడుపుల తంతు నయాబ్ ఖాన్ అనే ఈ ఓనర్ జుట్టు పట్టుకొని కడుపుల మెడలపైన తొడలపైన ఇంకా అనేక విధంగా చెప్పరాకుండా అనేక చోట్ల తన్నిండు. ఎందుకు తన్నిండయ్యా అంటే, ఒక హాస్టల్ అమ్మాయి అంటే దీనిలో జాయిన్ అవుదామని అడగడానికి వస్తే, ఆ అడగడానికి వచ్చినందుకు గాను హాస్టల్ ఫుడ్ బాగలేదు అన్నందుకు ఈ హాస్టల్ మీదికి వెళ్ళి ఈ అమ్మాయిని बताइए आपको क्या हुआ, कब मारा वो बोलो. संडे को हॉस्टल ओनर ने बोला कि मुझे हॉस्टल वैकेट करें, सो आई वाज रेडी टू वैकेट, बट ही ब्रूटली अटैक्टेड मी इन फ्रंट ऑफ एवरी गर्ल. आप कहाँ से आए? महाराष्ट्र. महाराष्ट्र से यहाँ पे कहीं को आए थे? जॉब सर्च के लिए. ये हॉस्टल पे आके कितना महीने हुआ? 6 मंथ से हुआ. फिर वो दिन क्या हुआ, वो कहीं को पिटाई करा आपको? He just wanted to vacate me and I was ready to vacate the hostel. Okay. किधर मारा वो? मेरे बाल नोचे, मेरे पीठ पे मारा, पैर से लात मारा पेट पे. Okay. एंड मेरे चेहरे पे भी बहुत मारा, सबके सामने मारा, सब लड़कियों ने सबके सामने मारा. बहुत लड़कियां थी संडे को. बहुत लड़कियां है. एवरीथिंग इज रिकॉर्डिंग CCTV फुटेज, यू कैन वेरीफाई, यू कैन चेक दैट. अच्छा, फिर अब तब क्या करे? नो, मैंने कंप्लेंट कर दी पुलिस स्टेशन में. पुलिस स्टेशन पे कंप्लेंट किया. तो फिर ये दूसरा बच्चे उनको नहीं पूछे क्या? No, they also support that day. फिर है क्या, एक बार बताओ, एक बार बोला. అమ్మ ఒకసారి రండి అమ్మ, ఈమె ఎవరైనా కొట్టినప్పుడు మీకు రే ప్రాబ్లం వస్తుంది, మీరు ఒక ఇద్దరు రండి ఇక్కడికి. రండి. ఎంత అన్యాయం అంటే మహారాష్ట్ర నుంచి బతుకు తెరువు కోసం అని చదువుకోవడానికి అని ఉద్యోగరీత్యా అని చెప్పి వస్తే ఇంత రకమైన నాయబ్ ఖాన్ అనేటనే ఇంత రకమైన దాడుల అమ్మాయిని కడుపులో పెట్టి కొడతాడా, జుట్లు పట్టుకొని లాగుతాడా? ఇంకెక్కడెక్కడ దాక్షాయణి గారు, మీరు నాకు ఈ విషయం నాకు తీసుకొచ్చారు కదా, అసలు నా దృష్టికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది నాకు చెప్పండి. నమస్తే అండి అందరికీ. ఆ పాప 28th రోజు బోనాల పండుగ 2:30కి అందరూ గుడికి వెళ్తున్నాము. ఆ టైంలో ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైందమ్మా అని అంటే, నేను పలానా ఈ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాను, కళ్యాణి హాస్టల్ నుంచి కుక్కట్పల్లి దగ్గర నుంచి చేస్తున్నాను, నాకు హాస్టల్ ఓనర్ ఇలా చేశాడు అంటే, దేని గురించి అమ్మా, అది ఎందుకు జరిగిందంటే, ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరో హాస్టల్ కోసం చూసుకోవడానికి వచ్చినప్పుడు నన్ను ఎంక్వైరీ చేశారు, హాస్టల్ ఎలా ఉంటుంది, ఓనర్ ఎలా ఉంటారు, మనకేంటి అని అడిగినప్పుడు, ఆ హాస్టల్లో ఫుడ్ కొంచెం ఇదిగా ఉందమ్మా అని చెప్పాను. దాని గురించి అమ్మాయి నన్ను అడిగి కిందకెళ్ళి మళ్ళీ ఓనర్తో చెప్పడం జరిగింది. వెంటనే ఓనర్ వచ్చి పైనుంచి జుట్టు పట్టుకొని లాక్కొని, నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోమని, అక్కడ బాత్రూమ్ కొంచెం ఇరుగ్గా ఉంటాం, డోర్ తీసి ఉంటాం, అవన్నీ చూసిందంట. అమ్మాయి చూసి మళ్ళీ ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేసినప్పుడు, ఈ అమ్మాయి పక్కకేటో వెళ్ళినప్పుడు ఓనర్ వచ్చి ఈ అమ్మాయి బ్యాగులు, ల్యాప్టాప్, ఫోను అన్నీ తీసుకొని బయట ఇసిరేసి బెడ్ అన్నీ పడేసేసి నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపో అని చెప్తున్నాడంట. నేను వెళ్తాను, నాకు ఈ 2 రోజుల్లో ఈ విషయం నాకెందుకు తేవాలనుకుంటారు మీరు? సంపత్ నాయక్ గారి దృష్టికి నేను అడిగాను, మన వాళ్ళని చాలామందిని అడిగాను, నాకు హెల్ప్ రండి, ఇలాగ ఒక అమ్మాయికి ఇంత బాధ ఉంది. అమ్మాయి మన రాష్ట్రం అమ్మాయి కూడా కాదు, పూణే నుంచి వచ్చిందంట, మహారాష్ట్ర అమ్మాయి. అమ్మాయి అవమానంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోతాను అంటుంది, కానీ అక్కడ జరిగిన అవమానం, నేను వెళ్ళిపోతే తప్పు చేసిన దాన్ని అవుతాను, నా తప్పు లేకుండా నన్ను కొట్టినప్పుడు చుట్టుపక్కల అందరూ చూశారు, మీరు ఒక్కసారి వచ్చి మాకు హెల్ప్ చేయండి, తర్వాత నేను హాస్టల్ వెకేట్ చేస్తాను, వెళ్ళిపోతాను అన్నప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పాను, ఎవరు సపోర్ట్ రాలేదు నాకు. అప్పుడు మేము చాలామందికి చేసిన చిన్నపిల్లల మీద దాడులు జరిగినప్పుడు ప్రతిసారి మాకు సంపత్ నాయక్ గారు ఉన్నారు అక్కడ, ఆయన ఉన్నప్పుడు న్యాయం జరిగింది కాబట్టి నాకు ఇది కూడా సంపత్ గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అందులో మన రాష్ట్రం అమ్మాయి కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు మనం అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ మనం ఇవ్వలేకపోయినా పర్వాలేదు, అమ్మాయి మానాన్ని అమ్మాయి బతికేలాగా మనం వదిలేయాలి. అలాంటిది మన రాష్ట్రంలో మన దగ్గర మన హాస్టల్లో ఉన్నప్పుడు ఒక లేడీస్ కూడా కాదు, జెంట్స్ అమ్మాయిని కొట్టడం నాకు కూడా చాలా మనసుకు బాధ అనిపించింది. వెంటనే దీనికి కరెక్ట్ మనిషి సంపత్ నాయక్ గారు అనిపించి వెంటనే సంపత్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఒకటే చెప్తాను, अभी आपको कितने बार पिटाई किया वो दिन? 10-15 मिनट बहुत जोर से पिटा. 10-15 मिनट? यस. बहुत मारा. कोई बात करते क्या? ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి అమ్మా, రేపు రోజుల్లో మీకు కూడా జరుగుతుంది. రండి,
మీకోసం వచ్చినప్పుడు మీరు రావాలా, దా, మీరు దా, వచ్చి మీరు కోఆపరేట్ చేయాలా? మరి మాట్లాడండి ఇక్కడ. మాట్లాడారు సార్, మేము ఉంటాము, మేము నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మాట్లాడకపోతే అని ఏంటో? చెప్పారు. నేను ఒకటే చెప్తున్నాను. అంటే నేను ఇక్కడ మిగతా నయాబ్ ఖాన్ అనేటైన అదర్ కమ్యూనిటీ అనో లేకపోతే నేను కమ్యూనిటీ ఇష్యూస్ తేదలుచుకోలేదు, కానీ ఒకటే చెప్తున్నాను, ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే, అది ఏ రాష్ట్రమైనా. అందుకనే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉద్యోగ రీత్యాన్ని వచ్చినా కానీ జనసేన పార్టీ అనేది గొంతెత్తుతుంది, జనసేన పార్టీ అనేది అడుగుతుంది. సంపత్ నాయక్ అనేటోడు అడుగుతాడు. అదేవిధంగా లోకల్కి వెళ్ళి దాక్షాయిని గారు కావచ్చు, లేకపోతే నాగేంద్ర గారు కావచ్చు, హ్యూమన్ రైట్స్ నుంచి కావచ్చు, మిగతా వెంకటేష్ గారులు కావచ్చు, కానీ మేమున్నది ప్రజల తరపున, ప్రజల కొరకు, ప్రజల కోసం గొంతెత్తడానికి మాత్రమే. ఇవాళ వేరే రాష్ట్రమైనా కానీ మేము ఇవాళ ఎందుకు రెస్పాండ్ అయినామా అంటే, ఒక ఆడబిడ్డ ఎవరైనా కానీ ఆడబిడ్డనే. ఒకటే దయచేసి చెప్తున్నాను, తల్లిదండ్రులారా, మీరు ఇటువంటి హాస్టల్లో పెట్టేటప్పుడు జాగ్రత్త, మీ బిడ్డలను జాగ్రత్త. ఇటువంటి చెత్తనా కొడుకులు ఉంటారు, ఇటువంటి పాల్తున్నా కొడుకులు ఉంటారు. అమ్మాయిని పట్టుకొని వేరే రాష్ట్రమైన అమ్మాయిని అనుకొని జుట్టు పట్టి కొడతాడా, కడుపులో వెళ్ళి కొడతాడా? वो दिन आप क्या है मैडम, वो भी बताइए, जनता को बताइए. కాలుతో దన్నాడు. नहीं बताइए. I was not well that day, so still he is not considering my situation. He's just he was brutally attacked. किधर मारा? फिर भी बोलो. मेरे पेट पे पैर मारा, मेरे बाल खींचे, मेरे चेहरे पे मारा, मेरे पीठ पे मारा. कितना बार मारा? बहुत मारा सर, 10-15 मिनट कंटिन्यू मारा. सब रिकॉर्डेड है सर, सीसीटीवी सब रिकॉर्डेड है. फिर अभी वो है क्या? अभी नहीं है. మొత్తానికైతే కూకట్పల్లి సిఐ గారు ముత్తు గారు దీనిపైన వెంటనే రెస్పాండ్ అయ్యిండు. అదేవిధంగా రామకృష్ణ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ కూడా వేసిండు. ఈ హాస్టల్ ఓనర్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆ రోజు నేను వెంటనే కాల్ చేశాను 2 days బ్యాక్. వెంటనే చేసుడుతో నేను ఈ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి కాల్ చేసుడుతోనే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా అయింది. నేను తెలంగాణ పోలీస్ వాళ్ళకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి హాస్టళ్లను మీరు చెక్ చేయండి. ఇటువంటి హాస్టల్స్లకు పర్మిషన్ ఉందా లేదా అని మీరు కూడా చూడండి. ఎందుకంటే ఏ ఆడబిడ్డైనా ఆడబిడ్డే కాబట్టి ఎవరిపైన దాడులు జరగద్దు. కాబట్టి ఇక్కడ లోకల్గా అనేక మంది నా తల్లులు చూస్తున్నారు, అనేక మంది బ్రదర్స్ కూడా చూస్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ బిడ్డల్ని పెట్టేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి. మీ బిడ్డలకు సరైన సదుపాయాలు ఉన్నాయా? एक बार वो फोन दिखाओ, कैसे फूड डाल रहे हो, फोन बताइए. एक बार वो फोटो देखो. आप हॉस्टल में इतना इधर कितना पे कर रहे हैं मैडम? జూమ్ చేయండి దీన్ని. ఇక్కడికి మీకు ఒక పురుగు కనిపిస్తుంది. ఇది రైస్లో పురుగు. ఇది అడిగినందుకు కూడా కొట్టిండట. ఇది అడుగుతో కొడతాడు, మాట్లాడితే కొడతారు. తింటే చచ్చిపోతావా అని అడుగుతాడంట. తింటే అండ్ और एक बात, वो बिना बोल के हॉस्टल रूम पे वो बताइए आप. Without informing, without knocking the door, he directly entered the room. क्या फिर भी बताइए. वो दरवाजे को नॉक भी नहीं करते और रूम के अंदर आ जाते. लड़कियों का ये दिस इज गर्ल्स हॉस्टल एंड ही इज ओनर ऑफ ही इज अ जेंट्स, सो ही शुड नॉक फर्स्ट द डोर and then come inside, but he is not allowed. ఆడబిడ్డల పర్మిషన్ లేకుండా కూడా రూములల్లా వాళ్ళు ఏ విధంగా ఉంటారో మీ అందరికి తెలిసిందే. అయినా కానీ వితౌట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకుండా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా కూడా అమ్మాయిలు అందరూ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వస్తారట. బరాబర్ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఇటువంటి ఆడబిడ్డలకు మీ ప్రభుత్వం అండగా ఉండాలి. షీ టీమ్స్ అని ఆడబిడ్డల పైన అనేక రకమైన మీరు పథకాలు లెక్క లేకపోతే సపోర్ట్ లెక్క అంటున్నారు. దానిపైన దృష్టి పెట్టండి. ఇటువంటి హాస్టళ్ల పైన చెక్ చేపియండి. ఇటువంటి పర్మిషన్ లేని వాళ్ళని వెంటనే మూసివేయాల్సిందిగా జనసేన విద్యార్థి విభాగం నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బరాబర్ అతని పైన చట్టరీత్యంగా మాకు న్యాయం పైన, మాకు భారత రాజ్యాంగం పైన, చట్టాల పైన మాకు అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి మేము వెంటనే కేసు పెట్టినాం. లేకపోతే नारे नयाब खान आपको बाहर लेके आके आपको पिटाई करेंगे, तुमको नहीं छोड़ूंगा. बराबर कानून के इंसान से చట్టం ప్రకారంగా మేము బరాబర్ మేము ఏదైతే ఉందో స్టేషన్లో కూడా ముత్తు గారు, సిఐ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు వెంటనే సపోర్ట్ కూడా ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా చేసింది. కాబట్టి డెఫినెట్లీ మీకు కూడా
చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. आप कुछ बात करते हैं ना? నా పేరు డాక్టర్ కుర్రా సూర్యనారాయణ, సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ని. హైదరాబాద్లో ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారు. దీన్ని ఇమ్మీడియట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక రెఫరెండం ఇచ్చి ఇమ్మీడియట్గా అన్ని హాస్టల్స్కి పర్మిషన్స్ ఉండేట్లుగా, అలాగే సెక్యూరిటీ కూడా అన్ని హాస్టల్స్ దగ్గర సెక్యూరిటీ కూడా ఇవ్వవలసింది కోరుచున్నాం. ఈరోజు ఇది ఒకటే కాదు, హైదరాబాద్లో చాలా నలమూలలో ఉన్న హాస్టల్ కూడా చాలా దారుణంగా నడుపుతున్నారు. పిల్లలకి ఫుడ్ సరిగా అందించట్లేదు. అమౌంట్ అయితే 5,500, 6,000 దాకా తీసుకుంటున్నారు. తీసుకొని కూడా వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు అడిగితే వాటర్ లేవంటే వాటర్ లేనందుకు కూడా ఇబ్బంది పెట్టడం, అన్ని రకాలుగా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి హాస్టల్కి పర్మిషన్స్ ఇవ్వకూడదు. దయచేసి సీఎం గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సీఎం గారు రేపు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరుగుద్ది ఒక 2 డేస్లో. అలాగే మేము కలుస్తున్నాం. ఈ హాస్టల్ సంగతి తెలుస్తామని కూడా ఇమీడియట్గా నేను దీని మీద చర్యలు తీసుకుంటాం. దీన్ని వదిలే పనే లేదు. ఈ హాస్టల్ ఇమీడియట్గా సీజింగ్ కూడా చేయడానికి కూడా సీఎం గారికి నేను రెఫరెండం ఇవ్వడం కూడా జరుగుద్ది. థ్యాంక్ యూ అందరు ప్రజలందరూ కూడా. ఇది ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా దీని మీద గమనించండి. ఇళ్ళ పక్కన ఎవరైనా హాస్టల్స్ కానీ ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కూడా చూడండి, చూసి గమనించండి, అందరికి హెల్ప్ చేయండి. ఆడపిల్లలు మన రాష్ట్రం కాదు, మహారాష్ట్ర నుంచి. क्या 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 भाग गया ఓనర్ भाग गया అరే రండి అండి అది ఓనరా వాడరా వాడని కదా చెప్పండి भाग गया ఎస్కేప్ हो गया. మొత్తానికైతే జనసేన అనేది ప్రజల పక్షాన ఉంటుంది, జనసేన అనేది ఆడబిడ్డల పక్షాన ఉంటుంది, జనసేన అనేది విద్యార్థుల పక్షాన ఉంటుంది, జనసేన అనేది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల గొంతుకై ఉంటుంది. అది ఏ సమస్య కానీ మేము ఇవాళ చూడడానికి మేము పిడికిల్ లెక్కనే ఉంటాం కావచ్చు, మా గొంతు చాలా బలమైనది, ప్రజల తరపున ఉంటామంటూ మరొకసారి ఆడబిడ్డ కాదు ఏ రాష్ట్రమైనా సరే జనసేన వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని చెప్పి ఖబర్దార్ నాయబ్ ఖాన్, ఖబర్దార్ నాయబ్ ఖాన్, థ్యాంక్ యూ మిత్రులారా.